తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 2 వచనాలలో మనం ఇలాగున చదువుచున్నాము. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. లాజరు మరణము నుండి తిరిగి లేచిన తరువాత ఆ కుటుంబము ప్రభువును సేవించుటకు విందు ఏర్పాటు చేసినది. మార్త ప్రభు అయిన యేసుకు ఉపచారము చేయుటను చూస్తున్నాము. ప్రభువు ఆమెతో పునరుత్థానమును జీవమును నేనే అని చెప్పగా మార్త ఆ మాటల భావమును గ్రహించినది. ఎలాగంటే ఆయనే సృష్టికర్త, ఏలువాడు, రక్షించువాడు అని అర్థం చేసుకున్నది. ఎందుకంటే జీవమిచ్చే అధికారము కేవలము దేవునికి మాత్రమే ఉన్నది. మనుష్యులు పాపములోను పాప ప్రభావములోను ఉండగా పాపమునకు కలుగు శిక్ష నరకమై ఉన్నది. వారికి ఎలాంటి నిరీక్షణ కూడా లేదు. వారు నిస్సహాయులుగా ఉన్నారు. ఏ మనుష్యుడు ఇతరులను ఇలాంటి భయానక స్థితిలో నుండి తప్పించలేరు. ఎందుకంటే పాపముల నుండి విడిపించాలంటే అతని ప్రాణము పెట్టాలి. నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరనివాడైన ప్రభువైన యేసు శరీరధారి అయ్యాడు. మరియు తాను శిలువలో బలియాగముగా అప్పగించుకొని మృతులలో నుండి సజీవుడుగా లేచుట వలన ఎవరైతే ఇప్పుడు ఆయన మరణమునందు పునరుత్థానమునందు విశ్వాసముంచుతారో వారి పాపములు క్షమించబడతాయి. వారు దేవుని ఎదుట నీతిమంతులవుతారు, దేవుని సేవించుటకు పాత్రులవుతారు. ప్రభువైన యేసునందు పాప క్షమాపణ పొంది మీరు కూడా దేవుని సేవ చేయాలని మీ గురించిన మా ప్రార్థన అయి ఉన్నది. దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు